నాగార్జున సాగర్ లేనిదే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు లేవు. ముఖ్యంగా సాగర్ లేకపోతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, ఏపీలోని ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలు లేనేలేవు. ఇప్పుడంటే ఈ 4 ఉమ్మడి జిల్లాలు పారిశ్రామికంగా ఎదిగాయి. కానీ ఇండియాకి స్వాతంత్రం రాకముందు ఈ జిల్లాలలో నిత్యం కరువు తాండవించేది. పూర్తిగా ప్రకృతిపైనే ఆధారపడి వ్యవసాయం చేసే రైతులకు నీటి కష్టాలు అన్నీ ఇన్ని కాదు. కురిస్తే అతివృష్టి, లేకపోతే అనావృష్టి అనేలా ఉండేది పరిస్థితి. ఇది చూసి చెలించిన ముత్యాల రాజావారు కృష్ణానదిపై ఓ ప్రాజెక్టు నిర్మించాలని కంకణం కట్టుకున్నారు. అప్పటికీ ఇండియాలో స్వాతంత్ర ఉద్యమం ముమ్మరంగా సాగుతున్నది. అయినా రాజావారు పట్టువదని విక్రమార్కుడిలా నాగార్జున సాగర్ నిర్మాణానికి ప్రయత్నించి చివరకు ఇండియాకి స్వాతంత్రం వచ్చాక ప్రాజెక్టు నిర్మాణాన్ని సాధించారు. ఒక్క మాటలో చెప్పాలంటే నాగార్జున సాగర్ నిర్మాణానికి ముత్యాల రాజాకృష్ణ అంతా ఇంతా కాదు. ఆర్థికంగా సొంత నిధులు ఇవ్వడంతో పాటు తానే స్వయంగా వందల కిలోమీటర్లు నడిచి తెలుగు రైతులను సంఘటితం చేసి ఈ ప్రాజెక్టును సాధించారు. ముత్యాల రాజా అసలు పేరు వాసిరెడ్డి రామ్ గోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్. ఎంతో పేరు ప్రతిష్టలు గల వాసిరెడ్డి వంశానికి చెందిన వారసుడు. ముత్యాల సంస్థానాధీశుడు ముత్యాల రాజాను ప్రాజెక్టుల ప్రసాద్ అని కూడా పిలిచేవారు. తొలుత ముత్యాల రాజా కృష్ణానదిపై పులిచింతల ప్రాజెక్టును నిర్మాణానికి పూనుకున్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తయి ఉపయోగంలోకి వచ్చింది. అప్పట్లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం కృష్ణానది నీటిని కూడా తమిళనాడుకు తీసుకువెళ్లేలా కుట్రలు చేసింది. ఇందులో భాగంగా తొలుత కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేసేందుకు సిద్ధమైంది. ఇది తెలిసిన ముత్యాల రాజా ఆంధ్ర ప్రాంతంలోని 9 జిల్లాల్లో ఊరూరు తిరిగి నాగార్జున సాగర్ నిర్మాణానికి సంతకాలు సేకరించి ప్రభుత్వానికి పంపారు. సొంత సొమ్ముతో రిటైర్ అయిన ఇంజనీర్లను ఒక బృందంగా ఏర్పాటు చేసి ప్రాజెక్టుకు కావాల్సిన ప్లాన్లు, డిజైన్లు సిద్ధం చేయించారు. నందికొండ వద్ద ఆనకట్ట కడితే బహుళార్థ సాధకంగా ఉపయోగపడుతుందని, తెలుగు నేల అన్నపూర్ణగా మారుతుందని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి నివేదించారు. మద్రాసు ప్రభుత్వం నాగార్జున సాగర్ నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన రాజాకృష్ణ రైతు వికాస సంఘం స్థాపించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఈలోగా దేశానికి స్వాతంత్రం రావడంతో ముత్యాల రాజా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. విషయానికి గాంధీజీ, నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ దృష్టికి తీసుకెళ్లారు. ముత్యాల రాజా ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు పరిశీలనకై కోస్లా కమిటీని నియమించింది. కానీ కమిటీ సభ్యులు నందికొండకు కార్లు, జీపులతో వెళ్లడానికి అనువైన దారి లేదనే సాకుతో దాటవేయాలని చేశారు. దీంతో అప్పట్లోనే ₹1000 సొంత ఖర్చుతో 25 గ్రామాల ప్రజలను, స్వయం సేవకులను సమీకరించి వారం రోజులు రాత్రి బగళ్లు కష్టపడి కార్లు వెళ్లేలా దారి ఏర్పాటు చేయించారు ముత్యాల రాజా. దీంతో కోస్లా కమిటీ నందికొండ ప్రదేశం చూసి ప్రాజెక్టుకు అనువైన స్థలమని తేల్చారు. ఆ తర్వాత కూడా కోస్లా కమిటీ రిపోర్టును తొక్కిపెట్టేందుకు ఢిల్లీలో ప్రయత్నాలు జరిగాయి. అయితే ముత్యాల రాజా ఢిల్లీలో ప్రొఫెసర్ ఎన్జి రంగా, మోటారు హనుమంతరావు, కొత్త రఘురామయ్య వంటి పార్లమెంటు సభ్యులతో ఆ రిపోర్టులను అందరికీ పంచిపెట్టి ప్లానింగ్ కమిషన్ సభ్యులను ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పించారు. అలాగే అప్పటి ఏపీ గవర్నరు చందూలాల్ త్రివేదిని ఒప్పించి ప్రధాని నెహ్రూను ప్రభావితం చేయడంతో 1954లో నాగార్జున సాగర్ నిర్మాణానికి ఆమోద ముద్ర లభించింది. 1955 డిసెంబరు 10న ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. 11 ఏళ్ల తర్వాత 1966 ఆగస్టు 3న ప్రాజెక్టు నుండి నీరు వదిలారు. ప్రాజెక్ట్ నిర్మాణం సమయంలో ముత్యాల రాజా అప్పట్లోనే ₹52 లక్షల మ్యాచింగ్ గ్రాంటుగా ఇచ్చారంటే ఆయన ఏ స్థాయిలో ఈ ప్రాజెక్టు ఉపయోగాన్ని నమ్మారో అర్థం చేసుకోవచ్చు. వంశపారపర్యంగా వచ్చిన రాజరికంతో ఆయన తృప్తి చెందలేదు. తెలుగు నేలకు, ముఖ్యంగా రైతులకు ఏదో ఒకటి చేయాలనే తపన పడ్డారు. ఆయన ఆలోచనే, తపన, ముందుచూపు ఫలితమే పులిచింతల, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు సాకారమయ్యాయి. తెలుగు ప్రజల పాలిట వరంగా మారాయి. నేడు 4 ఉమ్మడి జిల్లాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారంటే, పాడి పంటలతో తూలతూగుతున్నారంటే అందుకు ముత్యాల రాజా కృషి, పట్టుదల, సంకల్పం, సేవానిరతి కారణం అనడానికి ఇసుమంతైనా సందేహం లేదు. నేడు ఈ 4 జిల్లాల్లో ప్రజలు అన్నం తింటున్నారంటే అది వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర వరప్రసాదమే. ఈ మహోన్నతుడు 1972లో స్వర్గస్థులయ్యారు. నేడు ఆయన 50వ వర్ధంతి. నిజానికి మనం తినే ప్రతి మెతుకు ముత్యాల రాజా ప్రసాదమే. ఆయన చిరస్మరణీయుడు. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా బాసిల్లేందుకు శక్తికి మించి శ్రమించిన ఆయన గురించి భావితరాలకు తెలియజేయాలి. అదే ఆ మహానుభావుడికి మనమిచ్చే అసలైన నివాళి.